సుమారు 30 ఏళ్లుగా పులివెందులో అధికారం చలాయిస్తున్న జగన్ కుటుంబం కనీసం త్రాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారని పార్లమెంట్ అధ్యక్షులు భూపేష్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో చేపట్టారు. 19వ వార్డులో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందులలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపామని అన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని 90% సబ్సిడీతో బిందు సేద్యం పరికరాలను అందజేసే పథకాన్ని పునః ప్రారంభించామన్నారు. బీటెక్ రవి గారు మనం కూడా పులివెందులలో డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఈవెన్ తాగునీటికి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి పులివెందుల మున్సిపాలిటీకి కూడా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ కింద ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం పులివెందుల మున్సిపాలిటీ పరిపాలిస్తుంది. వాళ్ళు ఈ రోజు పోయి కలెక్టర్లకు ఆర్డీఓలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు తాగునీటి సమస్య ఉందని. అంటే ఈ 40 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనిని వాళ్ళే అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఏదైనా పని చేయాలంటే మాకే ముందు కావాలని పులివెందులకు తీసుకొని పోయేటోళ్ళు ఈరోజు తాగునీటి వ్యవస్థను కూడా పట్టించుకోకుండా పోయినారు ఆ గత ప్రభుత్వం. ఇక్కడనే మీకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందనేది. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు.